ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రభు బిడ్డలైన మీతో కలిసి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలని నా వాంఛ. అనుదినం ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. వాక్యంలో కీర్తనాకారుడు రాస్తాడు, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మీరు మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అని. వేకువనే ఏ కుటుంబంలోనైతే ప్రార్థన జరుగుతుందో ఆ ఇల్లు దీవించబడిందని, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అనుదినం మీరు ఉదయకాల సమయంలో 5:30 లేచి ప్రార్థన చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రార్థన మీ కొరకు నేను చేయబోతూ ఉన్నాను. మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నారు. మీ సమస్యలన్నిటినీ తీర్చబోతూ ఉన్నారు. కాబట్టి మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన, ఉదయకాల సమయంలో నాయన ఎందరైతే మేల్కొని నీ పాద సన్నిధిలో ప్రభువా నాయన మోకరించి ప్రార్థిస్తా ఉన్నారో ఆ బిడ్డల సమస్యలన్నింటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి నాయన. ఈ నిబంధన టీవీ ద్వారా ప్రభువా నీ బిడ్డలకు నాయన ఆధ్యాత్మిక నాయన పరిపక్వమైన దశలోనికి నాయన ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఈ టీవీ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. అది నీకు తెలుసు ప్రభువా. అయా సహాయం చేయండి. ఎందరైతే ఈ సమయంలో నాయన ఎదుట మోకాళ్ళు ఉంచి ప్రార్థిస్తా ఉన్నారో ఆ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పజెప్తున్నాం. రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థించమని చెప్పిన దైవమా నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలోని పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉండగా కృపను గ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డకు నాయన చురుకైన మెలకువను మీరు దయచేయండి నాయన. నీ పాదాల యొద్ద మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయడానికి కృపను గ్రహించండి మా తండ్రి, మా ప్రభువా. ఓ తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకున్న సమస్యలను మీ ఎదుట ఉంచుచున్నాం నాయన. ఇదిగో తండ్రి, అనారోగ్యంలో ఉన్న బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. అయ్యా అయ్యా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే ధన్యత మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవమా సహాయం చేయండి అయ్యా. అయ్యా 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 సహాయం చేయండి. మొదట ఈ నిబంధన టీవీని మీరు దర్శించండి. ఓ తండ్రి, నిబంధన టీవీలో నాయన ఇదిగో తండ్రి నీ వాక్యము నాయన, నిన్ను గురించిన గాన ప్రతిగానములు నాయన, నిన్ను స్తుతించడానికి నాయన నీ బిడ్డలకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమమును కూడా మీరు ఆశీర్వదించండి. నిబంధన టీవీని బ్లెస్ చేయండి ప్రభువా. కావలసిన ఆర్థిక నిధులను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఎందరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నీ పాదాల యొద్ద నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ ఉన్నారో, నీ ఎదుట మోకరించి ఉన్నారో ఆ బిడ్డల యొక్క ప్రతి అక్కరిని మీరు తీర్చండి. ఆ బిడ్డల యొక్క మార అనుభవాన్ని మధురంగా మార్చండి. ఆ బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మార్చండి. ఆ బిడ్డలకు ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రతి సమస్యను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా సహాయం చేయండి. ఓ తండ్రి, జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. మీ ఆత్మ చేత మీరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయము చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నిజముగా నీకు మొరపెట్టే వారికి నువ్వు సమీపంలో ఉండే దేవుడు నాయన. ఐగుప్తులో ఉన్న నీ ప్రజల బాధలను నువ్వు చూశావు.
వారు నీకు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించి గగన తలాన్ని చీల్చుకొని భూమి మీదకు వచ్చి వారిని విడిపించిన దేవుడివు నీవు నాయన. మా ప్రభువా సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మీ కృప కొరకు కనిపెడుతూ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. సహాయం చేయండి. ప్రత్యేకంగా మా నాయన తండ్రి చిన్న బిడ్డలను మీరు దర్శించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి తెలివినివ్వండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమై ఉండగా మీ కృప అనుగ్రహించండి నాయన. చదువులలో మంచి ప్రయోజకులుగా చేయండి. ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి బిడ్డలకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. యవన బిడ్డలను మీరు దర్శించండి. యవన కాలంలో నరుడు నీ కాడిని మోయటం మేలని చెప్పావు నాయన. అయ్యా, కృప చూపండి. దుర్వ్యసనాల నుంచి విడిపించండి నాయన. భయంకరమైనటువంటి నాయన లోకానుసారమైనటువంటి అలవాట్లు పద్ధతుల నుంచి విడిపించండి నాయన. మా ప్రభువా, యవన కాలంలో నీ కాడిని మోసే కృప దయచేయండి. నో తండ్రిని, యవనులారా మీరు బలవంతులని చెప్పావు ప్రభువా, సహాయం చేయండి మా తండ్రి. ప్రతి తమ్ముడు ప్రతి చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి నాయన. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ విసుక నిత్యము ప్రార్థించే కృప యవన బిడ్డలకి మీరు దయచేయండి. మధ్య వయసు కలిగిన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన తండ్రి. వారి భార్యాభర్తలను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ఉన్న సమస్యలను మీరు తీర్చండి నాయన. ఏ భార్యాభర్తల మధ్య సమాధానం లేదో సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అవుతండి, నెమ్మదిని మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. సహాయం చేయండి దైవమా. మీరు దాటిపోవద్దు. నజరేయుడైన యేసు మీరు దాటిపోవద్దు. కలువరి యేసు మీరు దాటిపోవద్దు. సిలువ యేసు మీరు దాటిపోవద్దు. మరణపు ముళ్ళును విరిసి సాతాను యొక్క తలను చితకబడిసిన వాడా మీరు దాటిపోవద్దు నాయన. సహాయం చేయండి. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినటువంటి గుడ్డివాని కన్నులను తెరిచిన దేవుడివి నీవు నాయన. మూగవానికి మాటనిచ్చిన తండ్రి దేవుడివి నీవు ప్రభువా. చెవిటి వారికి వినికిడిని దయచేసిన దేవుడివి నీవు. ఈ సమయంలో ఎవరైతే నాయన అవుతండి బలహీనులుగా అనారోగ్యంలో ఉండి నాయన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు, ఆ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విధమైన షుగర్, ప్రతి విధమైన బీపీ, ప్రతి విధమైనటువంటి నాయన ఆస్మా, ప్రతి విధమైనటువంటి నాయన క్యాన్సర్, ప్రతి విధమైనటువంటి బలహీనతలో నుంచి ప్రతి రుగ్మతలో నుంచి విడిపించండి. మా సంకటాలను కుదిర్చే దేవుడువు నీవు నాయన. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే దేవుడువు నీవు. కరుణా కటాక్షములను దయా కిరీటంగా ఉంచే దేవుడివు నీవు నాయన. పక్షిరాజు యవనములే మీ యవనము కృతదబుచ్చు ఉండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి మా తండ్రి. మా సమయంలో నాయనాది తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి సమయంలో కూడా మేము ఎల్లప్పుడూ విసుకకుండా నిత్యము ప్రార్థన చేయడానికి కృప చూపండి దైవమా. మీరు దాటిపోవద్దు నాయనా. యెషయా పెదవులను కాల్చిన దేవా, అయా 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 ప్రతి బిడ్డ పెదవులను మీరు కాల్చండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థించే విజ్ఞాపన ఆత్మని బిడ్డలకు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మా ప్రాణదాత, మా విమోచకుడా, మా శైలమా, మా కోట, మా కొండ, నీకు స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. మా దేవా, ఈ సమయంలో నాయన తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధాప్యంలో నాయన వారికి కావలసిన ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రతి అక్కరిని తీర్చండి. ప్రతి బలహీనతలో నుంచి విడిపించి విమోచించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సేవకులు కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి నాయన తండ్రి ప్రతి ఒక్క నాయన నీ దాసుని పరిచర్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపి ఆశీర్వదించండి. రోషము కలిగి నీ కొరకు బ్రతకడానికి తపన పుట్టించండి నాయన. పౌలు శీలల వలె ప్రార్థన చేసే ఆత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా దావీదు కుమారుడా మీరు దాటిపోవద్దు నాయన. నజరేయుడైన యేసు మీరు దాటిపోవద్దు ప్రభువా. అయ్యా ఈ సమయంలో ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
అయ్యా మీ కృప చూపండి, మీ కరుణా వాత్సల్యతను బట్టి మీ కృప చూపండి, మీ బాహుల్యతను బట్టి మీ కృప చూపండి, తండ్రి శ్రేష్టమైన నీ ప్రేమను బట్టి, మీ ఔన్నత్యాన్ని బట్టి మీ కృప చూపండి అయ్యా. అయ్యా ప్రార్థన ఆలకించండి, మా భారతదేశాన్ని మీరు దీవించండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని, తండ్రి ప్రతి జిల్లాను, ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని మీరు దీవించండి ప్రభువా. సహాయం చేయండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ బిడ్డల యొక్క ప్రతి ఆక్కరిని తీర్చండి అయ్యా. అయ్యా నీ బిడ్డలను ఆధ్యాత్మికంగా పురికొల్పండి ప్రభువా. మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి ప్రార్థన ఆత్మను మీరు అనుగ్రహించండి. మా తండ్రి సహాయం చేయండి, మా ప్రభువా కృప చూపండి. మా దేవా, మా రక్షక, మా ప్రాణదాత, మా విమోచకుడా, మా రక్షణ దుర్గమా, మా శైలమా, మా కోట, మీ కృప చూపండి అయ్యా. సహాయం చేయండి మా తండ్రి. ఈ అద్దెకి నాయనా ఏఎస్ఎన్ ఛానల్ ద్వారా నాయన చుట్టుపక్కల ప్రాంతాలకు నాయన నీ సువార్త నాయన ఇదిగో తండ్రి నిబంధన టీవీని మీరు ఏర్పాటు చేసుకుని నీ సువార్తను నీ ప్రజలను నాయన ఉజ్జీవింప చేయడానికి మీరు ఏర్పాటు చేసిన తండ్రి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప చూపండి మా తండ్రి, కృప అనుగ్రహించండి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నీ బిడ్డను పురికొల్పండి, ప్రతి బిడ్డను స్వస్థత పరచండి, ప్రతి బిడ్డను బాగు చేయండి. ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ వారు ఓడిపోయారో తిరిగి గెలవడానికి సహాయం చేయండి ఆయన. పడిపోయిన వారిని తిరిగి తండ్రి మీరు లేపండి ప్రభువా. తండ్రి సహాయం చేయండి మా తండ్రి. నిన్ను ఎరగని వారు ఎందరో మా దేశంలో ఉన్నారు, రక్షణ లేని వారు లక్షల కొలది ఉన్నారు ప్రభువా. సహాయం చేయండి, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. నిత్య నరకంలో నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నీ బిడ్డలను సిద్ధపాటు చేయండి మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థన ఆలకించండి అయ్యా, ప్రార్థనకు జవాబు ఇవ్వండి అయ్యా. ప్రార్థన మీరు ఆలకించి దేవుడు నాయన. రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదని చెప్పావు, విననేరకుండాన్నట్లు నీ చెవులు మందము కాలేదని చెప్పావు నాయన. నువ్వు వినే దేవుడు నాయన, మాట్లాడే దేవుడు నాయన. తండ్రి మాట వినే దేవుడు ప్రభువా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా సెవియొగ్గి ఆలకిస్తాడని వాక్యంలో వ్రాసిన దేవా ప్రభువా. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు. తండ్రి నాయన, నా ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి. ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వండి. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు మేలు పొందాలి, అనేక మంది బిడ్డలు దీవించబడాలి, అనేక మంది బిడ్డల జీవితాల్లో ఉన్న శాపము తొలగిపోవునుగాక ప్రభువా. సహాయం చేయండి. అనేక మంది బిడ్డల యొక్క ప్రతి అక్కర ప్రభువా ప్రార్థన ద్వారా తీర్చబడునుగాక ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అయ్యా 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 నీ బిడ్డల యొక్క వాంఛ, నీ బిడ్డల యొక్క కోరిక తండ్రి మీరు సిద్ధింప చేయండి అయ్యా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవా సహాయం చేయండి. మీ కృపను గ్రహించండి, మీ కృప ద్వారా కరుణించండి నాయన. సహాయం చేయండి మా తండ్రి. ఈ యొక్క సమయంలో మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా సహాయం చేయండి. మా దేశంలో ఉన్నటువంటి నాయన భయంకరమైనటువంటి నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రభు అనేక మంది బిడ్డలు నాయన వేతన చెందుతూ అప్పుల సమస్యల్లో ఉన్నారు ప్రభు. అయ్యా వారి యొక్క ప్రతి సమస్యలో నుంచి మీరు విడిపించండి, ప్రతి కన్నీటిలో నుంచి విడిపించండి అయ్యా. అయ్యా సహాయం చేయండి ప్రభు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల యొక్క నాయన జీవితాలను మీరు మార్చండి. సరైనటువంటి గృహము లేక నాయన తండ్రి ఇబ్బంది పడుతున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి గృహాలు మీరు అనుగ్రహించండి నాయన. వివాహాలు కాకుండా ఉన్న బిడ్డలు నాయన ఇదిగో తండ్రి వారికి మంచి జీవిత భాగస్వాములు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభు ఉద్యోగాల కోసం వేచి ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. వారి చదువులకు తగిన ఉద్యోగాన్ని మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితాల్లో ఎన్నో మార్లు నాయన తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు ప్రయత్నించి నాయన వెనకబడిపోయి ఉన్నారు. వారిని దర్శించండి ప్రభు. ఉద్యోగాన్ని మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వ్యాపారంలో అభివృద్ధి లేని వారు నాయన తండ్రి వ్యాపారంలో దివాలా తీసిన వారు అనేకులు నాయన ఈ టీవీ ముందు కూర్చుని నాయన కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ బిడ్డల వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరచండి. ఆ బిడ్డల యొక్క వ్యాపారంలో వారికి ఉన్నటువంటి నాయన తండ్రి సమస్యలన్నిటిలో నుంచి విడిపించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
అయ్యా సహాయం చేయండి. ప్రత్యేకంగా మా తండ్రి, మా ప్రభువా ఇదిగో తండ్రి ఎడ్యుకేషన్లో ప్రభువా చదువుల్లో వెనకబడిపోయి ఆగిపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. వారు తిరిగి వారి చదువును పునఃప్రారంభించడానికి సహాయం చేయండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో ఉండగా సహాయం చేయండి అయ్యా. అయా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేసేవాడవు నీవు, కృంగజేసేవాడవు, లేవనెత్తేవాడవు నీవు. మా నాయన భూమి యొక్క స్తంభములు నీ వశములో ఉన్నవి, సహాయం చేయండి. ఈ దినము నాయన ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి నీ సేవ కొరకు ప్రతిష్ఠించబడి వెనకబడిపోయిన వారు బిడ్డలు నాయన ఇదిగో తండ్రి సేవ చేయలేక మరలా వెనుదిరిగిన వారు ఎందరో ఉన్నారు. వారిని కూడా దర్శించండి నాయన. మీరు తిరిగి పురికొల్పండి ప్రభువా. మొదటి ప్రేమ వారికి మీరు ఇవ్వండి, మొదటి ఆసక్తి వారిలో పుట్టించండి. నీ సేవ నమ్మకంగా చేయడానికి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యంలో వ్రాయబడి ఉంది. సహాయం చేయండి. మా దేశంలో ఉన్నటువంటి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయన రాజకీయ పార్టీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రి రాజకీయ పార్టీలు మధ్య ఐక్యతను మీరు ఇవ్వండి నాయన. ఐక్యతను సమకూర్చండి నాయన. ఇదిగో తండ్రి భయంకరమైనటువంటి నాయన కుళ్ళు కుతంత్రాల నుంచి ఆ పార్టీలను మీరు విడిపించండి నాయన. అసూయ నుంచి విడిపించండి నాయన. అందరూ ఐక్యతతో పనిచేసి నా తండ్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకునే కృప దయచేయండి. నాయకులకు కావలసిన మంచి వివేచన జ్ఞానం ఇవ్వండి నాయన. ఏ రీతిగా ప్రజలను పరిపాలించాలో మా తండ్రి వారికి నేర్పించండి ప్రభువా. సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి మా తండ్రి మరి ప్రభుత్వ అధికారుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు దీవించండి. ఇంకా వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి మంచి ప్రమోషన్స్ తో మీరు నింపండి ప్రభా. తండ్రి వారిని మీరు దీవించండి. నమ్మకంగా నాయన వారికి ఇవ్వబడినటువంటి ఉద్యోగముతో, వారికి ఇవ్వబడిన జీతంతో తృప్తి పొందే కృప దయచేయండి నాయన. సహాయం చేయండి. వారిని మీరు హెచ్చించండి ప్రభా. సహాయం చేయండి. ఈ సమయంలో మా ప్రభా, మా దేవా, మా రక్షక సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డ యొక్క నాయన అక్కరని మీరు తీర్చండి ప్రభా. తండ్రి సహాయం చేయండి. ఈ నిబంధన టీవీలో నాయన ఇదిగో తండ్రి వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి సేవకుని మీరు దీవించండి. ఇంకా అనేక మందిని సేవకులు నిబంధన టీవీ ద్వారా సువార్త అందించడానికి కృపను గ్రహించండి. సహాయం చేయండి ప్రభువా. కృపను గ్రహించండి దైవమా. కృపను గ్రహించండి అయ్యా. అయ్యా ఈ నిబంధన టీవీని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన. ఓ తండ్రి నీకు మొరపెడుతూ ఉండగా సహాయం చేయండి. ఓ తండ్రి మరి ఈ సంవత్సరం ఎన్నో లక్షల రూపాయలు ఈ నిబంధన టీవీకి అవసరమైనది నాయన. కేవలం నీ ప్రజలకు సువార్త అందించాలన్న ఆశతో నాయన, నీ ప్రజలను నాయన నీ ఆత్మ సంబంధమైన పాటలతో ఉజ్జీవింప చేయాలన్న ఆశతో ప్రభువా తండ్రి మేము నాయన ముందుకు కొనసాగుతూ ఉండగా మా ప్రతి అక్కరిని మీరు తీర్చండి. మా తండ్రి నిబంధన టీవీ సెకండ్ CD కూడా రావడానికి కృపను గ్రహించండి. కావలసిన ఆర్థిక నిధులను మీరు సమకూర్చండి. మా ప్రభువా, మా దేవా, మా ప్రాణదాత, మా విమోచకుడా సహాయం చేయండి అయ్యా. అయ్యా నిబంధన టీవీలో పరిచర్య చేస్తున్నటువంటి నాయన ఓ తండ్రి పనిచేస్తున్న ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి దీవెనకరమైనటువంటి నాయన జీవితాన్ని మీరు అనుగ్రహించండి నాయన. ఇంకా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. కృప చూపండి తండ్రి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాయన ఇదిగో తండ్రి గ్రామాధికారిని బట్టి నీకు వందనాలు. సహాయం చేయండి అయ్యా. వారిని మీరు దీవించండి అయ్యా. కృప చూపండి నాయన. వారిని ఆశీర్వదించండి ప్రభువా. కృపతో నింపండి మా తండ్రి. మా ప్రభువా వివాహాలై అనేక సంవత్సరాలు నాయన ఇదిగో తండ్రి నాయన గడిచినా గానీ బిడ్డలు లేని వారు నాయన చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు ప్రభువా. వారిని మీరు దర్శించండి ప్రభువా. వారి గర్భాలను మీరు తెరవండి అయ్యా నాయన. ఇదిగో తండ్రి మా ప్రభువా సహాయం చేయండి అయ్యా. అన్నా ప్రార్థించినప్పుడు అన్నా గర్భం తెరిచిన దేవా తండ్రి సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క ప్రతి నాయన బలహీనతలో నుంచి విడిపించండి. ఎవరిలో నాయన భార్యాభర్తల్లో ఎవరిలో ఎలాంటి బలహీనత ఉన్నా మీరు ముట్టి ప్రతి రక్తనాళమును మీరు తాకి ప్రతి అవయవాన్ని మీరు ముట్టి నీ బిడ్డలను మీరు సరిచేసి ప్రభువా వారి మధ్య అన్యోన్య సహవాస సంబంధ బాంధవ్యాలను ఉంచి మా ప్రభు చక్కని బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపండి. ఈ సమయంలో ప్రార్థన ఆలకించండి. ప్రార్థనకు జవాబు ఇవ్వండి. ప్రార్థన వినేదేవా
నాయనా నువ్వు మాట్లాడని రాయివి చెట్టు పుట్టవు కావు నాయన, నువ్వు మాట్లాడే దేవుడువు నాయన, ప్రార్థన ఆలకించే దేవుడువు నాయన. అయ్యా, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండిదును, అతన్ని విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం చేశావు నాయన. సహాయం చేయండి, ఈ ప్రార్థన ఆలకించి ఇలాంటి నాయనా ఇదిగో తండ్రి, ప్రభువా ఇదిగో తండ్రి, కార్యక్రమం ద్వారా నాయన ఈ ప్రార్థన ద్వారా అనేకులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో తండ్రి ఆత్మీయ మేలు పొంది నాయన తండ్రి నిన్ను మహిమపరిచి నీ సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి కూడా కృప అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన ద్వారా మీరు ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లయితే మీరు మాకు తెలియచేయవచ్చు. కేవలం మీ కొరకు, నీ కొరకు ఈ ప్రత్యేకమైన ప్రార్థన, మీరు ప్రార్థన నేర్చుకొని ప్రార్థనలో ఎదగాలన్న ఉద్దేశంతో అనుదినం ఉదయకాల సమయంలో మీరు మీ కుటుంబం పరంగా ప్రార్థన చేయాలన్న ఆశతో ఈ ప్రార్థన ప్రభువును బట్టి మరి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా ఎదగులాగున ఈ ప్రార్థన మేము సిద్ధం చేసి అనుదినం ఉదయకాల సమయంలో 5:30 ఈ ప్రార్థన వచ్చింది. కాబట్టి నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి, ఆధ్యాత్మికంగా ఎదగండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు అందరికీ వందనాలు. జీవించుటకు నాకు మనసిన్నయ్యా, నీదు అడుగు జాడలలోనే నడచుట నేర్పించయ్యా. యేసయ్యా నాకు మనసిమ్మయ్యా, నడచుట నేర్పించయ్యా. యేసయ్యా నాకు మనసిమ్మయ్యా, నడచుట నేర్పించయ్యా.
రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా. కానీ వీరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు. ముళ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి శత్రువులను క్షమించే స్తెఫనును నే పోలి. శత్రువులను క్షమించే స్తెఫనును నే పోలి. ప్రేమ చూపే నీ మనసు నాదు మనసులో పుట్టించు. ప్రేమ చూపే నీ మనసు నాదు మనసులో పుట్టించు. నిన్ను పోలి జీవించుటకు నాకు మనసిమ్మయ్యా. నీదు అడుగు జాడలలోనే నడచుట నేర్పించయ్యా. యేసయ్యా నాకు మనసిమ్మయ్యా. నడచుట నేర్పించయ్యా. యేసయ్యా నాకు మనసిమ్మయ్యా. నడచుట నేర్పించయ్యా. యేసయ్యా